నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. సినీ రంగంలో బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తూ స్టార్ హీరోగా మారిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనేక కష్టాలను అధిగమించిన తర్వాత 21 సీట్లలో పోటీ చేసి మొత్తం 21 సీట్లను గెలుచుకున్న అరుదైన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఎన్నికల ఫలితాల సమయంలో దేశం మొత్తం జనసేనాని వైపు చూపించింది. సినిమాల్లోనే కాదు పవర్ స్టార్ రాజకీయాల్లోనూ తాను పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా 5 శాఖలకు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు మన పవన్ కళ్యాణ్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంటికి వచ్చి పెద్దలందరి ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆ వీడియో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. మెగా కుటుంబ సభ్యులంతా ఆనందం ఉత్సాహాలతో ఉన్న సమయంలో ఒక్క అల్లు అర్జున్ మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో నంద్యాల నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడమే కాకుండా తాను స్వయంగా అక్కడికి వెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కు కేవలం ట్వీట్ ద్వారా మాత్రమే విజయం సాధించాలని ఆకాంక్షించారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ కేవలం ట్వీట్ తో సరిపెట్టారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాతే అల్లు అర్జున్ కు అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. నంద్యాల వివాదం రోజు రోజుకు పెరిగి పెద్దదై మెగా కుటుంబానికి తనకు అంతులేని దూరాన్ని పెంచిందనే విషయాన్ని అల్లు అర్జున్ ఇప్పటికీ గమనించలేకపోతున్నారని వీరు విశ్లేషిస్తున్నారు. మెగా అభిమానులతో గొడవ జరుగుతుండటంతో పుష్ప 2 సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేశారు. అంతేకాకుండా అట్లీతో చేయాల్సిన సినిమా కూడా రద్దయింది. అతను ఎక్కువ పారితోషికం అడగటంతో నిర్మాణ సంస్థ సినిమానే వద్దనుకుంది. దీంతో అట్లీ ఈ కథను సల్మాన్ ఖాన్కు వినిపించారంటున్నారు. తర్వాత బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇది ఉంటుందా లేదా అనే విషయంలో స్పష్టత అయితే రావడం లేదు. ఏదేమైనప్పటికీ పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అల్లు అర్జున్కు ఏది కలిసి రావడం లేదని అదృష్ట దేవత ముఖం చాటేసిందంటున్నారు. ఇది నిజమే అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢీకొట్టబోతున్నాడా అనే ప్రశ్న తెలుగు ఫిలిం నగర వర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి మెగా కుటుంబానికి అల్లు అర్జున్కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసింది. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్త ఎన్నికల సమయంలో తీవ్రంగా విభేదించే స్థాయికి చేరాయి. దీనికి కారణం నంద్యాల నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వటమే కాదు, స్వయంగా తన సతీమణితో కలిసి నంద్యాల వెళ్లి మరీ మద్దతు పలికారు. అదే సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తరపున బన్నీ తల్లి, తండ్రి అరవింద్తో సహా మెగా కుటుంబ సభ్యులంతా అక్కడికి వెళ్లి స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. బన్నీ మాత్రం ట్వీట్తో సరిపెట్టారు. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్ పై బగ్గుమన్నారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మళ్ళీ ట్వీట్తో సరిపెట్టారు. దీంతో మెగా కుటుంబానికి అల్లు అర్జున్కు మధ్య ఉన్న విభేదాలు కాస్త తిరిగి కలిసిపోలేనంత దూరానికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 3 వారాలు డేట్లు ఇస్తే వీరమల్లును డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించారు. డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 విడుదల కాబోతోంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విడుదల చేస్తే పరాజయం పాలవుతుందనే అనుమానంతో నిర్మాత, దర్శకులు డిసెంబర్ 6కు వాయిదా వేశారు. సినిమా బాగా రాకపోవడంతో సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ మళ్లీ తీస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్లో హరిహర వీరమల్లు విడుదలైతే తన చిన్న మామయ్య డిప్యూటీ సీఎం అయిన పవన్ను బన్నీ ఢీకొట్టబోతున్నాడని తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సెసి టీవీ.